ఎన్నికలకు ముందు బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. ఎన్నికల తర్వాత అప్పులకు షూరిటీ, నో గ్యారంటీ. ఇది నేను చెప్తున్న మాట కాదు, అలెక్సా చెప్తున్న మాట. బాబు గారు 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు, కానీ అప్పులు చేయడంలో మాత్రం గ్యారంటీ. డైరెక్ట్ అప్పులే కాదు, దొడ్డిదారిన అప్పులు చేయడం కూడా గ్యారంటీ. అది ఎలాగంటారా? ప్రతి మంగళవారం జోలెపట్టి ముష్టెత్తి మరి అప్పులు చేసి రాష్ట్రాన్ని సింగపూర్ చేయడం గ్యారంటీ. అదేంటి సార్, అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ ఎలా అవుతుంది అంటారా? జగనన్న చేస్తే శ్రీలంక అవుతుందంటారు. అదే బాబు గారు ఖచ్చితంగా ముష్టెత్తితే ఖచ్చితంగా సింగపూర్ అవుతుందంటారు. అలెక్సాతో మాట్లాడి 22 రోజుల్లో 9,000 కోట్లని సంపదను సృష్టించారు బాబు గారు. అయితే ఆర్బీఐతో కూడా మాట్లాడి సెప్టెంబర్ 3వ తేదీ వరకు క్యూలో నుంచి ఉంటానని అప్పుల కోసం మాట కూడా ఇచ్చారు.